ఉదయించే సూర్యుడి తొలి కిరణం దేవుని యొక్క పాదాలను తాకి క్రమంగా శిరస్సు వరకు చేరే ఆ దివ్య క్షణాన్ని ఊహించండి. భక్తి, విజ్ఞానం, శిల్పకళ అన్నీ ఒకే చోట కలిసి అపూర్వ ఘట్టం. ప్రతి సంవత్సరం మార్చి 9, 10 తేదీల్లో శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కృతమవుతుంది. సూర్యోదయం సమయంలో ప్రసరించే లేలేత సూర్యకిరణాలు అరసవెల్లి గర్భాలయంలోకి నేరుగా ప్రవేశించి స్వామివారి విగ్రహాన్ని స్పృశించే ఈ అద్భుత దృశ్యం భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తుంది. శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఖగోళ శాస్త్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రతి దర్శనార్థికి మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. లోకల్ 18 ప్రేక్షకులకు స్వాగతం. ఆరోగ్య ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క కిరణాలు, సూర్యకిరణాలు అనేటువంటివి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క పాదాల నుంచి తల వరకు తాకే మహా అద్భుతమైన ఘట్టం మార్చి 9, 10 తేదీల్లో జరగబోతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 9, 10 తేదీల్లో సూర్యనారాయణ స్వామి యొక్క పాదాల నుంచి శిరస్సు వరకు ఈ సూర్యకిరణాలు ప్రాతకాలం అంటే ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చూసేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. గత సంవత్సరం కూడా ఇక్కడికి విజయవాడ వంటి దూర ప్రాంతాల నుంచి కూడా సూర్యకిరణాలు నిజంగా ఈ ఆలయంలో పడుతున్నాయా, ఆ కిరణాలు స్వామివారి మీద పడేటప్పుడు చూసి తరిద్దాం అనే ఒక ఉద్దేశంతో కుటుంబాలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి 2-3 రోజులు స్టే చేసి సూర్యకిరణాలు ఒకవేళ మేఘావృతం అవడంతో పడకపోయినా సరే తర్వాత రోజు కూడా ఆలయాన్ని సందర్శించి ఈ సూర్యకిరణాలు స్వామివారి యొక్క పాదాల నుంచి శిరస్సు వరకు తాగే ఈ అద్భుతమైన ఘట్టాన్ని ప్రజలు తిలకిస్తూ ఉన్నారు. ఈ సూర్యకిరణాలను తాగే ఘట్టాన్ని చూడడం ద్వారా ప్రజల్లో ఉండే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోతాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మరియు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శాస్త్రి శర్మ గారు వివరించడం కూడా జరిగింది.